మీకు ఒక విషయం చెప్తా. విషయం పూర్తిగా వినిన తర్వాత మీకు ఏమర్థమైందో చెప్పండి. ఒక గుడ్డావిడ భిక్షగత్తె అనమాట. ఆమె కళ్ళు ఉండవు. సో ఆమె అడుక్కుంటూ ఉంటుంది అనమాట. అడుక్కొని ఫైనల్గా ఆమె కొంచెం ఫుడ్ దొరికిన తర్వాత ఫుడ్ తీసుకొని తినడానికి రెడీ అయ్యే టైంలో కూర్చునేటప్పుడు మనసులో ఒకటి అనుకుంటా ఉంటుంది. ఏంటి గుడ్డి బ్రతుకు, ఈ బ్రతుకు ఏంటి గుడ్డి బ్రతుకు, ఈ బ్రతుకు బతకపోతే ఏంటి, చావైనా రావట్లేదు నాకు అని చెప్పని బాధపడతా ఉంటుంది. అదే టైంలో రోడ్డు మీద ఒక వ్యక్తి, గోసి కట్టుకున్న వ్యక్తి నడుచుకుంటా వస్తుంటాడు. ఆయన వెనకాల ఆయన శిష్యులు, ఆయన్ని చూడడానికి వచ్చిన ప్రజలు, వీళ్ళు వాళ్ళ చేతుల్లో పంచపక్ష పరమాండాలు తినాల్సినవి అన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. అన్నీ ఉంటాయి. సో ఆయన నడుచుకుంటా వచ్చి ఈమె ఎప్పుడైతే ఈ మనసులో ఈ మాట అనుకుంటుందో అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె కరెక్ట్గా తినబోతున్న టైంలో, అమ్మ నాకు కూడా ఒక ముద్ద పెడతావా అని అడిగాడు. నాకు ముద్ద పెడతావనగానే ఆమె షాక్ అనమాట. ఏంటిది, నేను ఒక భిక్షగత్తిని, దానికి తోడు గుడ్డిదాన్ని, నా దగ్గర అడుగుతున్నాడు ఇతను అని చెప్పి, అయ్యా నా దగ్గర తినడానికి మీరు కుదరదయ్యా, బాగుండదు, నేను ఒక భిక్షగత్తిని అది అని అంటే, అవన్నీ ఏం లేదమ్మా, ఒక ముద్ద పెట్టు, ఆకలేస్తుంది నాకు అని చెప్పని మొత్తానికి ఆమెతో ముద్ద పెట్టించుకొని తింటాడు. తినిన తర్వాత వీణతో వచ్చిన శిష్యులు, చూడడానికి వచ్చిన ప్రజలు కోపపడతారనమాట. ఏంటి స్వామి, మీరు తినాలని పంచపక్ష పరమాణాలు తీసుకొని వచ్చి పెడితే మీరు తిన్న తర్వాత మేము తినాలని, దాన్ని ఒక ప్రసాదంగా భావించాలని మేము కోరుకుంటే మీరు భిక్షగత్త దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద తీసుకొని తింటున్నారు, మాకు అది చాలా బాధ కలిగిస్తుంది అది ఇది అంటే, మీరు అవన్నీ తీసుకొచ్చింది నా మీద ప్రేమతో కాదు, అవన్నీ పెట్టి నా దగ్గర ఏదో ఒకటి కోరిక కోరడానికి ఆశించే వచ్చారు తప్ప మీరు ఒట్టిగా ప్రేమతో నా మీద అభిమానంతో ఏం రాలేదు అది ఇది అని చెప్పిన తర్వాత ఆ మాటకి ఈమెకి కొంచెం అర్థం అవుద్ది, ఈయనెవరో మహాజ్ఞాన వింటాడు అది ఇది అని చెప్పి, అయ్యా నేను ఇట్లా మనసులో ఒకటి అనుకున్నాను, నేను ఒక భిక్షగత్తెని ఎందుకు బతకాలి, ఈ బతుకు ఎందుకు అనుకున్నాను, ఒక భిక్షగత్తె దగ్గరే నేను ఇంకొకరికి దానం చేసే స్టేజ్లో ఉన్నానని నాకు గుర్తు చేసి బ్రతుకు మీద ఆశ కలిగించావు, నిన్ను ఒకసారి చూడాలని ఉందయ్యా అని చెప్పి అనేసి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. నువ్వు నన్ను చూడాలని ఉందా అని చెప్పి ఆమె కళ్ళు ఇస్తాడు. సో ఫైనల్గా ఆమె కళ్ళు వస్తాయి, ఆయన్ని చూస్తాడు అనమాట. సో ఈయన ఎవరు అనేది మీరు కొంచెం ఆలోచించండి. ఈయన ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి.